ఎప్పటిలాగే ఆ రోజు కూడా సూర్యుడు ఉదయించాడు. అన్ని జీవరాశులు కూడా ఆ రోజు హాయిగా తిరుగుతూ ఉన్నాయి. నాన్నగారి విషయానికి వస్తే ఎప్పట్లాగే ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్లారు. నేను దొత్తెచ్చిన్ బయట ఆడుకుంటూ ఉన్నాం. మా నాన్నగారు నా కోసం ఒక మ్యామోత్ ని తీసుకొస్తానని మాటిచ్చారు. నాన్నగారండి వచ్చేసారా? నేను అనుకున్నదొకటి జరిగిందొకటి. నాన్నగారు రక్కుని తీసుకొచ్చారట. తీసుకొచ్చారా? ఏం చెయ్యమంటావు? మేమొద్దు దొరకలేదు, అందుకనే రకుని పట్టుకొచ్చాను. నాకు దొరకలేదని చెప్పాను కదా. ముందు నీ గోళ ఆపుతావా? అనవసరంగా నాన్నగారు నా వల్ల తిట్లు తింటున్నారు. దీనంతటికి నేనే కారణం. బాధపడకు. నాన్నగారండి ఎక్కడికి వెళ్తున్నారండి? ఏనుగుని పడుకోవడానికి. నేను వస్తా. నన్ను వదిలేకండి. జాగ్రత్తగా వినండి. వింటున్నా. నా పథకం ఏమిటంటే నన్ను తరుముకుంటూ వచ్చే మేమూతును పట్టుకోవాలి. నా వెంట పడుతుంది, నేను పరిగెడుతూ ఉంటాను. పట్టుకుంటా. సరిగ్గా ఆ సమయంలో గాను మేమూతు పైకి దూకాలి. గురి తప్పకూడదు, గుర్తుంచుకో. ఇదే నా అద్భుతమైన పథకం. అర్థమైందా? అర్థమైంది. నాకు అర్థమైంది. సరే, నేను మేమూతు దగ్గరకు వెళుతున్నాను. కాపాడండి. సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను. కాపాడండి. దూకుతున్నా. దాని తలని ఢీకొనాలి. ఏమైంది? ఏమైంది? వచ్చేసావా? సరిగ్గా సమయానికి వచ్చేస్తావు. వచ్చేస్తున్నా. వెళ్ళకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నది ఏమిటి? నేను వెళ్ళను. లేవండి. నాకేం కాలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. లేచారు. పదండి వెళదాం. నేను వస్తున్నా. నువ్వు రావేంటి? నేను ఒంటరిగా మ్యామోత్ ని పట్టుకోబోతున్నాను. నిజంగానా? ఎప్పుడు చూసినా నాన్నగారు నా వల్ల సమస్యలో ఇరుక్కుంటున్నారు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. నాకు చాలా బాధగా ఉంది. ఏమంటున్నావు? ఇక నాకు వేరే దారే లేదు. అందుకే ఇప్పుడు నేను ఒక సుంచిలకగా మారబోతున్నాను. ఏమంటున్నావు? మర్చిపోయాను, నీకు సుంచిలకలంటే భయం కదా. సరే, అయితే నేను ఒక పులిగా మారిపోతున్నాను. నిన్నేం చేస్తానో చూడు. నాతో పెట్టుకుంటావా? నాతో పెట్టుకుంటావా? నిన్నేం చేస్తాను చూడు. నిన్నేం చేస్తాను చూడు. నేను పులిగా మారిపోతే దొత్తొచ్చి నన్ను వదిలిపెట్టాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకిప్పుడేమీ తోచడం లేదే. అగ్గది, నేను నీటిలో ఉండే చేపగా మారిపోతా.
నేను ఒక పక్షిగా మారిపోతా. ఇప్పుడు ఎగరబోతున్నా. ఇది లాభం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు దొత్తేచిన్? ఏదో ఒకటి చెయ్యి. ఏమిటి అయిపోయిందా? అయిపోవచ్చింది. ఏమిటి తాగాలా? మీకోసమే చేశాను. మేమూతుల్ని పట్టుకోవడం చాలా కష్టం సుమా. అలా అంటే ఎలా చెప్పండి? మన గాను బాగు కోసం మనం ఏమైనా చెయ్యాలి కదండి. ఒక్కోసారి నువ్వు కూడా నిజం మాట్లాడుతూ ఉంటావు. గానంటే నిజంగా నాకు పంచ ప్రాణాలు. నా కొడుకు మీద నీకంటే నాకే ఎక్కువ ప్రేమ. అమ్మా నాన్నగారు నా గురించి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. నీ గురించి మాట్లాడుకుంటారా? దొత్తేచిన్, నేను నా తల్లిదండ్రులకి ఒక మంచి కొడుకునే. అవును, నిజమే. వాడు ఎందుకలా అరుస్తున్నాడు? అరవటం కాదు, ఆడుకుంటున్నాను. ఎప్పట్లాగే ఆ రోజు కూడా సూర్యుడు అస్తమించాడు. అన్ని మృగాలు కూడా ఆ రోజు నిద్రపోవడానికి బయలుదేరాయి. నేను అడిగింది నాన్నగారు తేకపోయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మగారికి, నాన్నగారికి, దొత్తేచిన్కి అందరికీ నా ధన్యవాదాలు. ఎవరు నిజమైన గాన్? భలే రుచిగా ఉంది. కాకపోతే ఇవి ఇక్కడెందుకు పడున్నాయబ్బా? పోన్లే, నాకండ పడ్డాయి. ఇదే ఆఖరి పండు. గాన్ చూడు, నా జుట్టు ఎలా అయిపోయిందో. పీకో నన్నంటావేంటి? నాకేం తెలియదు. చేయాల్సిందంత చేసి తెలీదంటావా? ఏంటి? నేను ఇందాక తోటలో పువ్వులు కోస్తుంటే హే గాన్, నువ్వు నన్ను కలవడానికే కదా వచ్చావ్? కానీ నేను పువ్వులు కోసే పని మీద ఉన్నాను. వీటిని నేను అలంకరించుకుంటాను. యా! నేను అలా చేశా, కానీ నాకు మాత్రం ఏమీ గుర్తులేదు. పీకో. అబద్ధాలు చెప్పకు గాన్, నువ్వే ఈ పని చేశావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ తల్లి కూడా చెరిపేస్తాను. దయచేసి ఆగు పీకో. ఇది మాత్రం నా వల్ల కాని పని. అమ్మయ్యా, ఇప్పటికైనా శాంతించు. ఎందుకంటే నేను అలా చేయలేదు పీకో. నువ్వే చేశావు. నువ్వు ఎందుకు ఇలా పొరపడుతున్నావో నాకేమీ అర్థం కాలేదు. నువ్వెంత చెప్పినా నేను ఒప్పుకోను. నువ్వే చేశావు. నేను ఆ పని చేయలేదని చెప్తున్నాను కదా పీకో. నాతో అబద్ధాలు చెప్పకని నీకు ఇందాకే చెప్పాను కదా. ఆ! నా మాట నమ్మవెందుకు పీకో? ఎందుకంటే ఈ పని చేసింది నువ్వే కాబట్టి. గాన్, నాన్నగారండి. నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఎందుకు ఇలా చేశావు? నీ వల్ల నా పరువు పోయింది. ఓ గుర్రం ఇటువైపు పరిగెట్టుకొస్తోంది. దాన్ని మనం పట్టుకోవాలి. దీన్ని పట్టుకుని దాక్కో. అది వచ్చేస్తోంది. జాగ్రత్తగా సిద్ధంగా ఉండు. వస్తుంది వస్తుంది వస్తుంది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు మర్చిపోయావా? నేను అలా చేసినట్టు నాకు గుర్తులేదు నాన్నగారండి. అరే నాన్నగారండి, కాస్త అక్కడ చూడండి. ఏం చూడాలి? గాన్, ఇంకో గానా? అదే కదా. నువ్వు ఎవరు? సమాధానం చెప్పు. నువ్వెక్కడి నుంచి ఓడిపడ్డావో చెప్పు. ఎవరు అసలైన గాను? ఇప్పుడు అర్థమైంది. మిమ్మల్ని
విషయం ఏదో మేము చూసుకుంటాం గానీ నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నిజం చెప్పు. నువ్వు నాకెందుకో తేడాగా కనిపిస్తున్నావు. మర్యాదగా నిజం చెప్పండి, తప్పు చేసింది ఎవరు? సరే, అసలైన గాను ఎవరో తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు కొన్ని పరీక్షలు పెట్టాల్సిందే. సిద్ధంగా ఉండండి. ఆ పండుని గురి చూసి కొట్టండి, అప్పుడు అసలైన గాను ఎవరో తేలిపోతుంది. నాన్నగారు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అంత దూరంలో ఉన్న పండుని నేను ఎలా కొడతాను? నా వల్ల కాదు. ఇద్దరు సిద్ధంగా ఉన్నారా? కొట్టండి. ఇప్పుడైనా నీకు అర్థమైందా నేనే అసలైన గానని? నువ్వే నకిలివి. నువ్వు పప్పులో కాలేసావు. అసలైన గానైతే అంత తేలిగ్గా కొట్టలేడు, ఎందుకంటే దాన్ని చాలా దూరంలో పెట్టాను నేను. అప్పుడే అనుకున్నాను వీడేలా కొట్టాడబ్బా అని. వీడు రకూన్ కాడు. నా కళ్ళు కప్పాలని చూస్తున్నావు. లేదు నాన్నగారండి, దయచేసి నాకు ఇంకో అవకాశం ఇవ్వండి. మీరు పొరపడుతున్నారు. దయచేసి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి నాన్నగారండి. అలాగే. మా గానైతే ఆ మేమూతిని చాలా తేలిగ్గా పట్టేసుకుంటాడు. అది మాత్రం సాధ్యం కాదు. అయితే నువ్వే నకిలీ అన్నమాట. నా వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది. వెళ్ళి పట్టుకో. నువ్వే నకిలీ గానమని తేలిపోయింది. నా కన్న కొడుకుని కనిపెట్టాలన్నంత తెలివి తక్కువ వాడిని కాదు నేను. అర్థమైందా? ఎంతైనా నేను వాడి కన్న తండ్రిని. ఎంతమంది గాళ్ళు వచ్చినా సరే నేను నా కొడుకుని గుర్తుపట్టగలను. మంచి మాట చెప్పారు. మీరు తప్పు చేస్తున్నారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఎప్పటికీ తప్పు చేయను. నువ్వే నకిలీవి. ఏమండి? గాన్ భోజనం సిద్ధంగా ఉంది, త్వరగా రండి. గాన్ ఎక్కడున్నావురా? ఎక్కడున్నా? అమ్మా గాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వీళ్ళిద్దరిలో నకిలీ గాను ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. నకిలీ గానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పీకో బాగా ఆలస్యమైపోయింది. చీకటి పడక ముందే నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో. నిజానికి వాడే నకిలీ. కన్న తండ్రి అది ఇది ఇందాక తెగ మాట్లాడారు. కన్న కొడుకునే కనిపెట్టలేకపోయారు. నేనింత దద్దమ్మనా?